నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనుంది. సత్యసాయి జిల్లాలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఒకే రోజు 2.28 కోట్ల మందితో కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ పై పేరెంట్స్ టీచర్స్ చర్చించనున్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో కార్యక్రమాల్లో నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండోసారి నిర్వహిస్తున్న ఈ మెగా పీటీఎం సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించనుంది. నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. సత్యసాయి జిల్లాలో పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఒకే రోజు 2.28 కోట్ల మందితో కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ పై పేరెంట్స్ టీచర్స్ చర్చించనున్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండోసారి నిర్వహిస్తున్న ఈ మెగా పీటీఎం సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, ఈ రోజు ఏపీ వ్యాప్తంగా మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ జరగనుంది. దీని గురించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అండ్ పేరెంట్స్ నుంచి ఎటువంటి డీటెయిల్స్ ను కూడా సేకరిస్తున్నారు? ముఖ్యంగా ఈ ఎయిడెడ్ పాఠశాల, ప్రభుత్వ పాఠశాలల గురించి కానివ్వండి, ఎటువంటి డీటెయిల్స్ రాబట్టున్నారు? థ్యాంక్ యూ రీనా. ఈ రోజున మెగా పేరెంట్ ఈవెంట్ కూడా ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక క్షేత్రస్థాయి, అంటే ఏదైతే నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అన్న దాని విధంగానే ప్రతి ఒక్క విద్యార్థులు దిగునీకృతమై ఉన్న మేధోశక్తిని, అతనిలో ఉన్న అంతర్గత శక్తిని, వీటన్నిటిని పైకి తీసుకొచ్చేందుకే ఈ మెగా ఈవెంట్ కూడా ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. అయితే గతంలో చూసుకుంటే కనుక ఈ ఓన్లీ కార్పొరేట్ సంస్థలే పేరెంట్స్ మీట్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ కలిసి దీనికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. దీంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి స్కూల్, అంటే ఎయిడెడ్ స్కూల్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, స్కూల్స్ అందరినీ కూడా ఈ రోజున 2.0 అనే దాంతో కూడా మెగా ఈవెంట్ కూడా నిర్వహించున్నారు. 2 కోట్ల మంది ఈ రోజు భాగస్వామ్యం కానున్నారు. దీని ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ ఒక రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. దీంట్లో ప్రధానంగా ఈ రోజు నుంచి కూడా ఈ మీటింగ్ మనకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ అనంతపురం నుంచి కూడా ప్రారంభించారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా హాజరు కానున్నారు. దీనికి మెగా పేరెంట్ మీట్, దీనికి 74,96,225 మంది విద్యార్థులు హాజరవుతుండగా 3,32,770 మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. ఈ 1,49,92,456 మంది తల్లిదండ్రులు హాజరవుతున్నారు. అయితే ఈ వీరితో పాటుగా ఈ స్కూల్ నిర్మాణం చేపట్టంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉంటూనే మనకి దేశం అభివృద్ధి చెందుతుంది అన్నదాని ప్రకారమే ఏదైతే గతంలో కూడా ప్రతి విద్యార్థి, స్కూల్లో చదువుకునే ప్రతి విద్యార్థి కూడా అభివృద్ధి దిశలో పయనించాలి. ప్రతి ఒక్కరికి, అంటే మారుమూల ప్రాంతాలు కానివ్వండి, గ్రామీణ ప్రాంతాలు కానివ్వండి, బిలో ప్రావర్టీ లైన్ అయితే ఏదైతే వెనుకబడి మనకి చాలా జిల్లాలు కూడా, ఇప్పుడు ప్రస్తుతం పుట్టపర్తి వెనుకబడిన జిల్లా కనుక అక్కడి నుంచి కూడా ఇక్కడ నిరక్షరాస్యతను నిర్మూలించాల దృక్పథంతోనే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయానికి తీసుకుంది. దీంతో పాటుగా మనకి ఏపీలో ఉన్న 26 జిల్లాల్లో కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న బడులు, స్కూల్స్ లో కూడా దాని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్స్, ఉపాధ్యాయులతో కూడా మెగా పేరెంట్ మీట్ కూడా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మెగా పేరెంట్ టీచర్ సమావేశం సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా తల్లిదండ్రులకు, విద్యార్థులకు అలాగే ఆత్మీయంగా కలుసుకునేందుకు, అంటే కొంతమంది విద్యార్థులు కూడా మందబుద్ధి కలిగి ఉంటారు. వీటిని ఎలా ట్రీట్మెంట్ చేయాలి, దాని ప్రకారం కూడా విద్యార్థులకు అవసరమైన ఏ మేరకు టెక్నాలజీ కూడా అందించాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్కూల్స్ లో ఎటువంటి అభివృద్ధి కావాలి, వాళ్ళకి మౌలిక వసతులు ఎలా కల్పించాలి, అందు కూడా ప్రధానంగా విద్యార్థుల దగ్గర నుంచి అలాగే ఉపాధ్యాయుల వద్ద నుంచి, దీనికి సంబంధించిన తల్లిదండ్రుల వద్ద నుంచి కూడా సమావేశమై మీటింగ్లు కూడా తీసుకున్నారు. ఒక కీలకంగా ఉన్నది అంటే విద్యా వ్యవస్థలోనే విద్యార్థుల్ని క్షేత్రస్థాయి నుంచే
కార్యోన్ముఖులను చేసేందుకు కూడా ఇది ఒక మంచి బలమైన సిద్ధాంతపరంగా కానుంది. అంటే నిరక్షరాస్యత నిర్మూలించాలన్న ఒక సిద్ధాంతం మేరకే ఈ కార్యాచరణ ప్రవేశపెట్టినట్లుగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఒక నెల రోజుల క్రితం తెలియజేయడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే గత 6 నెలల నుంచి కూడా దీని మీద రీసెర్చ్ చేస్తున్నారంటే అసలు స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు ఏం కావాలి, అంటే ఒక విద్యార్థి చదువుకోవాలంటే కూడా తరగతి గడికి ఎటువంటి కావాలి, దానికి గాలి కానీ వెలుతురు కానీ ఎటువంటి ప్రదేశాల్లో ఉండాలి, అంటే ఇంత రేషియో ప్రకారం అంటే ఆ స్కూల్స్ కి సంబంధించి ఆ గ్రామంలో అంటే యూపీహెచ్సి పాఠశాల కావాలా, పిహెచ్సి పాఠశాల కావాలా, ప్రాథమిక పాఠశాల కావాలా, లేదా కొన్ని మండలాల వారీగా కూడా జూనియర్ కాలేజీలు కూడా వీటన్ని ఎలా పెంపొందించాలి, దీనికోసం అవసరమైన కసరత్తులు చేస్తున్నారు. ఈ నిర్మాణం కానీ అంటే ప్రోరేటా డివిజన్ అంటాం మనం, గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి నుంచి వీటన్నిటిని కూడా విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఏ కేటగిరీకి సంబంధించి ఉన్నారు, వాళ్ళు దేంట్లో కూడా మంచి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు అన్నది ప్రధానంగా ఉంది. దీంతో పాటు చూసుకుంటే కనుక క్రింది స్థాయి నుంచి కూడా స్పోర్ట్స్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకంటే ఇప్పటి వరకు కూడా మనకి స్పోర్ట్స్ కళాశాలలు ఉండే పరిస్థితి లేదు. దీనికోసం ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా స్పోర్ట్స్ కళాశాలలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే మొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా 21వ తేదీన మెగా ఈవెంట్ యోగా ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది శ్రీకాకుళం జిల్లా వాసులు యోగా చేయడం, దాని ద్వారా వాళ్ళ శరీరాకృతి కానివ్వండి, వాళ్ళ స్పోర్ట్స్ లో ముందుకు తీసుకురావడం కానివ్వండి, వీటన్నిటి కూడా ఎక్కువ ఉంది. మనకి వేరే జిల్లాలు చూసుకుంటే కనుక ఇక్కడ ఎక్కువగా ఈ ప్రాంతం అటవీ ప్రాంతం జిల్లా ఉంది. అటవీ ప్రాంతంలో మన్యం జిల్లా వాసులు ఉన్నారు. ఈ మన్యం జిల్లా వాసులు కూడా ఎక్కువగా వారికి ఏదైతే నైపుణ్యం కావాలి తదితరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ప్రతి జిల్లాలో కూడా విద్యార్థులు మనం ఎలా ముందుకు తీసుకురావాలి, స్కూల్స్ ఉపాధ్యాయులకు ఎలా చెప్పాలి, పేరెంట్స్ కోఆర్డినేషన్ ఎలా చేయాలి, అలాగే స్కూల్స్ లో అంటే దీని ద్వారా ఈ స్కూల్స్ విద్యార్థి కూడా స్కూల్స్ కు తీసుకురావడానికి పేరెంట్స్ కి ఎటువంటి అవగాహన కల్పించాలి, దీని ద్వారా కూడా ఒక మంచి అవగాహన కార్యక్రమం కూడా మంత్రి లోకేష్ చేపట్టనున్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.